జనగామ జిల్లాలో ఇంటింటి ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగిందని, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తాయని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కనిపించట్లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా తెలంగాణ ఇచ్చింది. ఇందిరమ్మ కాలనీ ఉంది, ఎస్సీ కాలనీలో ఎవరు ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, ఇచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 ఏళ్ళ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. కానీ 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, తన ఇంటికి తీసుకుపోయాడు. కేసీఆర్ ఇంటికి తీసుకుపోయిన డబ్బుకు మనం ఈరోజు జుట్టుకు తలకు 1,50,000 రూపాయలు కట్టాలి. ఏ ఒక్కరు కూడా ఎన్నికల్లో చెప్పింది అమలు చేయలేదు. స్థానికేతలను ఎక్కడో పుట్టినోడు, ఎక్కడో పెరిగినోడు, హైదరాబాద్లో ముఖ్యమంత్రి దగ్గరే పక్కనే ఉండి రోజు అవినీతి భూ కబ్జాలు చేస్తున్న వ్యక్తికి మళ్ళీ ఇప్పుడు టికెట్ ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ.